భగవన్ నువ్వే కదా నిజమైన పతివి, నువ్వే కదా నిజమైన భర్తవు, కనుక నిన్ను అమాయతో ఆరాధించడం మా కర్తవ్యమని నువ్వే బోధిస్తూ ఉన్నావు కదా. అర్థం చేసుకున్నారు వాళ్ళు. భర్త అంటే భర్త మాత్రమే కాదు. సప్తమ స్కంధంలో మీరందరూ విన్నారు, ధర్మాలను చెప్పే సందర్భంలో, అందులోనూ మహిళల ధర్మాలను చెప్పే ప్రసంగంలో చాలా అద్భుతంగా భాగవతం మనకు ప్రబోధించింది. భర్తలో భగవంతుడున్నాడనే భావన, స్త్రీణాం భర్తరి భావన, హరిరస్మిన్ స్థిత ఇది స్త్రీణాం భర్తరి భావన. మా భర్తల్లో భగవంతుడున్నాడనే భావన స్త్రీలకు ఉండాలి, భార్యల్లో లక్ష్మీదేవి ఉందనే భావన పురుషులకు ఉండాలి. ఇప్పుడు స్వయానా ఆ భగవంతుడే ఎదురయ్యాడు, స్వయానా ఆ భగవంతుడే ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు, రతి సుఖాన్ని అందివ్వడానికి అలాంటి భగవంతుడే సిద్ధుడయ్యాడు. ఏం పాపం ఉంది ఇందులో? కృష్ణుడు చేసిన నేరమేంటి? ప్రతిరోజు స్త్రీ పురుషుల కలయిక ఏదైతే జరుగుతుందో ఆ కలయికలో రమా మాధవుల కలయిక ఉంటుంది. అలాంటి రమా మాధవులే ఇక్కడ కలుస్తూ ఉన్నప్పుడు అందులో నేరమేముంది అసలు? అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. బయట ఏది కనబడుతూ ఉందో అలాగే తెలుసుకోవడం కాదు. అందులోనూ దేవతల వ్యాపారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పైకి కనబడేది ఒక విధంగా ఉంటుంది, లోపలి ఆంతర్యమే మరో విధంగా ఉంటుంది. కనుక భగవంతుని ఉపదేశాన్ని విన్న వారందరూ అన్నారు, స్వామి నువ్వే కదా మాకు భర్తవు అని అనుకున్నారు. హస్వర్గ్యమయశస్యంచ ఫల్గుకృచ్ఛ్రం భయావహం జుగుప్సితంచ సర్వత్ర ఔపపత్యం కులస్త్రియ. కులస్త్రీలు పరపురుషులను చూడకూడదు, పరపురుషులతో రమించకూడదు. అలా చేసినట్లయితే వారికి అనర్థం తప్పదు, నరకం తప్పదు. పురుషులు కూడా అలాగే. పరస్త్రీలతో సంపర్కం కలిగి ఉన్న పురుషులకు కూడా నరకం తప్పదు. కనుక మీరు ఇప్పుడే వెళ్ళిపోవాలి, మీ ఇంటికి వెళ్ళండి అని కృష్ణుడు